బ్రిజా ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయిపోయిందండి. సో, చాలా సస్పెన్స్ థ్రిల్లర్‌ల టైప్‌లో లాంచ్ అయింది. ఎందుకంటే అసలు ఎక్కడ లైవ్ స్ట్రీమ్ అవుతుందో ఏంటి తెలీదు. మార్నింగ్ నుంచి చాలా ఫాలో అప్ చేస్తున్నాను. సో, ఫైనల్‌గా లాంచ్ అయితే ఈరోజు 7:00 ఆ టైంకైతే లాంచ్ జరిగింది. సో, ఈ లాంచ్ నుంచి ఒక 12 ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే అర్థమయ్యాయి. బ్రిజా కొత్త ఫేస్ లిఫ్ట్ గురించి. అండ్ ఇందులో 12 చాలా మటుకు మంచి విషయాలున్నాయి. కానీ ఇందులో ఒక విషయం అయితే నాకు చాలా డిసప్పాయింటింగ్‌గా అనిపిచ్చింది. అండ్ మేబీ మీలో కూడా కొంతమందికి అది నచ్చకపోవచ్చు. ఎవరైతే బ్రిజా కొనాలనుకుంటున్నారో. సో, అదేంటో ఆ 12 ఇంట్రెస్టింగ్ గురించి చెప్తాను. అండ్ ఆల్సో కారు వర్త్ ఇటే కాదా అది కూడా మనం మాట్లాడుకుందాం. హాయ్ అండి. నేను మీ కారు మామ. కారు మామ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చేట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒక హైప్ బటన్ కనిపిస్తుంటే గనక స్టార్ సింబల్ లాగా ఉంటది. ఆ స్టార్ సింబల్‌పై క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ కార్ కొనే ప్రాసెస్‌లో సీరియస్‌గా ఉంటే గనక కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడం వల్ల వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. డిస్కస్ చేయొచ్చు. కొటేషన్స్ కంపేర్ చేయొచ్చు. గ్రూప్‌గా వెళ్లి బుక్ చేయొచ్చు. సో, కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం చాలామంది ₹50,000 కన్నా ఎక్కువ డిస్కౌంట్స్ పొందారు. ఆఫ్‌కోర్స్ బ్రిజా లాంటి కార్ మీద ఎక్కువ డిస్కౌంట్స్ దొరకకపోవచ్చు కొత్తగా లాంచ్ అయ్యే కార్స్. బట్ జనరల్‌గా చెప్తున్నా. సో, కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నా. లాంచ్ అయితే మనకు లాంచ్ ఈవెంట్ కార్‌ని లాంచ్ చేశారు. సో, ఇందులో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి ఇంజిన్ ఆప్షన్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ బ్రిజాలోని కొత్తగా ఏం మారిందంటే ఇంజిన్ ఆప్షన్స్ గురించి చెప్పుకోవాలి. సో, అందుకే ఫస్ట్ దాని గురించే మాట్లాడదాం. సో, 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ సేమ్ ఇంజిన్ ఉంది. బట్ దాన్ని కొంచెం ట్యూన్ చేశారు బెటర్‌గా. కంప్రెషన్ రేషియో ఇంప్రూవ్ చేశారు. సో, కంప్రెషన్ రేషియో ఇంప్రూవ్ చేయడం వల్ల కొంచెం బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తది. అండ్ ఆల్సో కొంచెం ఎథనాల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం ఎథనాల్ బ్లెండింగ్‌ని కొంచెం బెటర్‌గా డీల్ చేయగలుగుతదనమాట. సో, అలా 1.5 లీటర్ ఇంజిన్ పాతదే అయినా కూడా దాని ట్యూనింగ్ కొంచెం ఇంప్రూవ్ చేశారు. సో, మైలేజ్ ఏమో 21.09 కిలోమీటర్స్ పర్ లీటర్ వీళ్ళు ప్రామిస్ అయితే చేస్తున్నారు. సో, ఇందులో స్మార్ట్ హైబ్రిడ్ ఇస్తారా లేదా ఇంకా డౌట్ ఉంది. అది చూడాలి మనం. రేపటికైతే రివీల్ అవుతది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి 6 స్పీడ్ గేర్ బాక్స్. ఇంతకుముందు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉండేది. ఇప్పుడు 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వీళ్ళు పట్టుకొచ్చారు. దీనివల్ల స్పీడ్ కొంచెం పికప్ స్పీడ్ కొంచెం డ్రైవింగ్ కంఫర్ట్ పెరగొచ్చు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అండ్ మైలేజ్ విషయం వచ్చేసరికి 21.01 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ అయితే నేచురల్ యాస్పిరేట్ ఇంజిన్‌లో ప్రామిస్ చేస్తున్నారు. అది థర్డ్ విషయం అండి. అండ్ ఫోర్త్ విషయం వచ్చేసి టర్బో ఇంజిన్. మనం అనుకున్నట్లుగానే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఫ్రాంక్స్ తాలూకా ఇంజిన్ అయితే పట్టుకొచ్చారు. బట్ ఫ్రాంక్స్‌లో ఉన్న పవర్ బ్రిజాకి సరిపోద్దా అని చాలామందికి డౌట్ ఉండేది. సో, ఇప్పుడు ఫ్రాంక్స్‌లో ఉన్న ఇంజినే తీసుకున్నా కూడా దీన్ని బెటర్‌గా ట్యూన్ చేసి 170 న్యూటన్ మీటర్స్ టార్క్ అయితే జనరేట్ చేసేలాగా వీళ్ళు చేస్తున్నారు. అదే ఫ్రాంక్స్‌లో అయితే 147 న్యూటన్ మీటర్సే ఉన్నది ఫ్రాంక్స్‌లో ట్యూనింగ్. ఇక్కడ 170 న్యూటన్ మీటర్స్ అంటే ఎక్కువ టార్క్ అయితే జనరేట్ అవుతుంది. బట్ పవర్ విషయంలో 109 పీఎస్ మాత్రమే పవర్ అయితే ఉంచారు. సో, మైలేజ్ అయితే ఎక్కువే వస్తదని చెప్తున్నారు. 20.47 కిలోమీటర్స్ పర్ లీటర్ టర్బో ఇంజిన్‌కి చెప్తున్నారు. సో, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇంప్రెసివ్ మైలేజ్. సో, చూడాలి. సో, టర్బోలో ఇది అండ్ టర్బోలో ఆటోమేటిక్ ఉందా అంటే దాని గురించి నేను చెప్తాను లాస్ట్‌లో. సో, చూడండి అదొక ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సీఎన్‌జీ అండర్ బాడీ ఆప్షన్ ఇచ్చారు. సో, సీఎన్‌జీని అండర్ బాడీ విక్టోరియస్‌లో ఉన్నట్టుగానే సీఎన్‌జీ అండర్ బాడీ ఇచ్చారు. సో, 26 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే వస్తుందని చెప్తున్నారు. బిఎన్‌కే యాప్‌లో 5 స్టార్ రేటింగ్. సో, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఆల్రెడీ దాని గురించి వీడియో నిన్న చేశాము. డీటెయిల్‌గా కావాలనుకుంటే చూడండి. అండ్ మారుతి వాళ్ళ రేటింగ్ నమ్మొచ్చా? నమ్మకూడదా? అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మొచ్చు? అనే దాని గురించి డీటెయిల్ వీడియో చెప్పాను. ఆ వీడియోలో చెక్ చేయొచ్చు మీరు. తర్వాత ఇది కాకుండా సేఫ్టీ రేటింగ్‌తో పాటు సేఫ్టీ ఫీచర్స్ కూడా యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్ బాగా ఇస్తున్నారండి. సో, మన సెవెంత్ పాయింట్ వచ్చేసి ఇందులో సేఫ్టీ ఫీచర్స్ గురించి 6 ఎయిర్ బ్యాగ్స్, తర్వాత ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, తర్వాత ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇవి స్టాండర్డ్‌గా ఉంటాయని అయితే ఎక్స్‌పెక్ట్ చేద్దాం. సో, లెట్ అస్ సీ మొత్తం డీటెయిల్స్ రివీల్ అయినప్పుడు కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. తర్వాత మనకి ఆహ్, ఎయిత్ పాయింట్ వచ్చేసి సింగిల్ పేన్ సన్ రూఫ్ ఆఫర్ చేస్తున్నాడు. సన్ రూఫ్ అయితే వస్తుంది ఫైనల్‌గా బ్రిజాలో. బట్ సింగిల్ పేన్ సన్ రూఫ్. పానోరామిక్ అయితే కాదు. సింగిల్ పేనే ఆఫర్ చేస్తున్నారు. వెంటిలేటెడ్ సీట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు ఇందులో. ఇంతకుముందు వెంటిలేటెడ్ సీట్స్ ఉండేవి కాదు. వెంటిలేటెడ్ సీట్స్ కూడా పట్టుకొస్తున్నారు. అండ్ 10థ్ పాయింట్ వచ్చేసి కలర్ ఆప్షన్స్. సో, కొత్తగా ఈళ్ళు 2 కలర్స్ కనిపిస్తున్నాయి మెయిన్‌గా. వివేషియస్ ఆరెంజ్ అని ఒక కలరు, తర్వాత బీజ్ ఒక కలరు 2 కనిపిస్తున్నాయి. లస్ట్రస్ బ్రీజ్ అని చెప్పేసి. సో, ఈ 2 కలర్స్ దీంతో పాటు 3 డ్యూయల్ టోన్ కలర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారనమాట.
11థ్ విషయం 11థ్ పాయింట్ వచ్చేసరికి సో, ఇక్కడ మనకి వేరియంట్స్ ఇక్కడే మనకొక బిగ్ ప్రాబ్లమ్ ఉంది. సో, ఇక్కడేం చేశారంటే టర్బో ఇంజిన్ ఇందులో మొత్తం అన్నిట్లోనూ ఉన్నాయి. అన్ని వేరియంట్స్‌లో ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ 4 వేరియంట్స్‌లో కూడా టర్బో ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారండి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టర్బోతో పాటు వీళ్ళు ఆటోమేటిక్ ఇవ్వట్లేదు. సో, ఇది కొంచెం నాకు డిసప్పాయింట్‌గా అనిపించింది. సో, టర్బోతో పాటు ఆటోమేటిక్ ఇస్తే కొంచెం ప్రైస్ తగ్గుతది కదా! ఆటోమేటిక్‌ది. సో, ఎందుకలా చేశారో తెలియట్లేదు. కానీ టర్బోలో మాత్రం ఆటోమేటిక్ అయితే ఇవ్వట్లేదు. యాస్ ఆఫ్ నౌ ఉన్న డీటెయిల్స్ బట్టి నేను చూస్తున్న దాన్ని బట్టి సో, రేపు అఫీషియల్‌గా బ్రౌచర్ వస్తే మనకిది కన్ఫర్మ్ అవుతది. సో, లెట్ అస్ సీ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏముందో కామెంట్ చేయండి. అండ్ 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌లో మొత్తము 3 వేరియంట్స్‌లో అయితే నేచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఆటోమేటిక్ మాన్యువల్ ఇస్తున్నారు. గేర్ బాక్స్ టాప్ వేరియంట్‌లో ఆటోమేటిక్ అండ్ బేస్ వేరియంట్‌లో ఆటోమేటిక్ లేదు. సో, వీఎక్స్ఐ ఆటోమేటిక్ ముందు నుంచే ఉంది. సో, వీఎక్స్ఐ ఆటోమేటిక్ ప్రైజింగ్ కొంచెం ముందు నుంచే ఎక్కువుందనేది ఒక టాక్ అయితే ఉంది. సో, ఇది బ్రెజా ఎందుకలా చేసింది? మేబీ ఇంతకుముందు నేను చెప్పాను. మనం ఒక అనాలిసిస్ చేసుకున్నాం. ఫ్రాంక్ సేల్స్ ఎఫెక్ట్ అవుతాయేమో టర్బో ఇంజిన్ పట్టుకొస్తే బ్రిజాలో అని చెప్పేసి. సో, మేబీ ఫ్రాంక్స్‌లో ఆటోమేటిక్ ఇస్తున్నారు టర్బోతో పాటు. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ ఇవ్వకపోవడం వాళ్ళకి రీజన్ అది ఉందేమో మరి. సో, లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఫర్ ద కన్ఫర్మేషన్. అండ్ ఇది కాకుండా సీఎన్‌జిలో అయితే వీళ్ళు డెఫినెట్‌లీ మాన్యువల్ గేర్ బాక్సే ఉందండి. ఆటోమేటిక్ లేదు. అండ్ ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ. సో, ఇది 1.5 లీటర్‌తోనే వస్తుంది సీఎన్‌జి. టర్బోతో అయితే సీఎన్‌జి రావట్లేదు. 1.5 లీటర్ నేచురల్ యాస్పిరేట్‌తోనే సీఎన్‌జి వస్తుంది. అండ్ ఇది ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ఇలా స్టార్టింగ్ వేరియంట్స్‌లో వస్తుంది. టాప్ వేరియంట్‌లో ఇవ్వకపోవచ్చని తెలుస్తుందనమాట. ఇవన్నీ 11 పాయింట్స్. సో, 12థ్ పాయింట్ వచ్చేసరికి ప్రైజింగ్. ప్రైజింగ్ ప్రస్తుతానికైతే మనకి రివీల్ చేసింది వీళ్ళు ఓన్లీ బేస్ వేరియంట్ ప్రైజింగ్ మాత్రమే రివీల్ చేశారండి. సో, బేస్ వేరియంట్ ప్రైజింగ్ ఏమో రూ. 7,39,900 అయితే పెట్టారు. సో, దీన్ని బేస్ చేసుకొని మనం కాలిక్యులేట్ చేసుకుంటే హైదరాబాద్ ప్రైజింగ్ 8,90,000 అలాగా మనకొస్తుంది అప్రాక్సిమేట్‌గా. సో, 9,00,000 బడ్జెట్‌లో మీరు బేస్ వేరియంట్ అయితే కొనుక్కోవచ్చు బ్రిజాని. సో, 9,00,000 స్టార్ట్ అవుద్దని చెప్పుకోవచ్చనమాట. సో, మొత్తం డీటెయిల్స్ వేరియంట్ వైస్ గాని, ప్రైజింగ్ టోటల్ ప్రైజింగ్ అయితే రేపటికి మనకు తెలియొచ్చు. సో, వచ్చిన వెంటనే వీడియో అయితే చేస్తాను. సో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఆల్సో ఇన్ని కన్‌ఫ్యూజన్స్ మధ్య మీరు ఏ కార్ కొనాలి అని మీకు డౌట్ ఉంటే గనక నాతో డైరెక్ట్‌గా మాట్లాడి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని మీరొక మంచి డెసిషన్ తీసుకోవచ్చు. నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. లేకపోతే మీరిక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్‌కి కన్సల్ట్ అని మెసేజ్ పెట్టినా కూడా మా టీమ్ మీకు హెల్ప్ చేస్తది, గైడ్ చేస్తది. సో, ఇలాగ బ్రిజా గురించి మీరు చూస్తున్నారు అంటే ఇంకా అప్‌కమింగ్ కార్స్ ఏమున్నాయి అనే దాని గురించి 22 అప్‌కమింగ్ కార్స్ గురించి నేనొక వీడియో చేశానండి. ఆ వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది కదా! చెక్ చేయొచ్చు. థాంక్ యూ.